హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపు సోమవారం బీరువా కింద ఈ ఆకును పెడితే మీ బీరువా అంతా నోట్ల కట్టలతో నిండిపోతుంది. కావలసినంత డబ్బు మీ చేతిలో నిలుస్తుంది అని పండితులు అంటున్నారు. చాలామంది ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారు. అప్పుల బాధలు ఉన్నవారు, ఇతరులకు డబ్బు ఇచ్చి బాధపడేవారు, చేతిలో డబ్బు నిలవడం లేదని బాధపడేవారు కూడా, డబ్బు పొదుపు చేయలేకపోతున్నాను అని అనుకునేవారు కూడా ఈ పరిహారం రేపు సోమవారం రోజున చేయండి. మన అందరి ఇళ్లలోనూ బీరువాలు ఉంటాయి. చాలామంది బీరువాలోనే డబ్బును, బంగారానికి సంబంధించిన పేపర్లను పెట్టుకుంటూ ఉంటారు. మనమందరము సంపాదించే సంపాదనలో కొంచెం డబ్బును ఖర్చు చేయడానికి ఉపయోగిస్తే మరి కొంచెం డబ్బును పొదుపు చేయడానికి వీలు వాటిల్లో దాస్తాం. కానీ ఖర్చుల కోసం తీసిన డబ్బులు అయిపోతాయి. వాటితో పాటు పొదుపు చేసిన డబ్బులు కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఇలా డబ్బులు ఏదో ఒక విధంగా పొదుపు చేసిన చివరికి అవి ఖర్చు అయిపోయేసరికి మనకు ఆర్థిక సమస్యలు వస్తాయి. కొన్ని అవసరాలకు చేతుల్లో డబ్బు ఉండవు. డబ్బుకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా రేపు సోమవారం బీరువా కింద ఈ ఆకును పెట్టడం వల్ల మీకు విపరీతంగా డబ్బు వస్తుంది. డబ్బును పొదుపు చేసే ఆలోచనలు వస్తాయి. ఆర్థిక పరంగా ఎదగడానికి మార్గాలు వస్తాయి. ఈ ఆకును బీరువా కింద పెడితే మీ చేతి నిండా పని దొరుకుతుంది. దానితో పాటు మీకు కావలసినంత డబ్బు లభిస్తుందని పండితులు అంటున్నారు. అయితే ఈ ఆకును పెట్టడం వల్ల మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందా అంటే ఖచ్చితంగా మెరుగుపడుతుంది. అది కూడా మీరు చేయవలసిన ప్రయత్నాలు చేసిన తరువాతనే ఈ పరిహారాలు పాటించి కష్టపడకుండా డబ్బు రావాలి అంటే ఎవరికి డబ్బు రాదు. ఈ పరిహారం చేయడం వల్ల మీకు ఆర్థికంగా ఎదగడానికి ఉన్న అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. మంచి ఆలోచనలు చేసే ఆర్థికంగా వృద్ధి చెందగలుగుతారు. ఈ ఆకును రేపు సోమవారం ఈ ప్రయత్నాలు మీరు ట్రై చేయండి. ఇప్పటికీ లోన్స్ కోసం ట్రై చేసి విసిగిపోయిన వారు, మొండి బాకీలు వసూలు కావడం లేదని చింతించేవారు అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసి బ్యాంకు లోన్ కోసం ట్రై చేయండి. ఖచ్చితంగా లోన్స్ దొరుకుతుంది. ఇక అప్పుల బాధలతో బాధపడే వారికి అప్పుల నుండి ఎలా తీర్చాలి అవగాహన వస్తుంది. మరి రేపు సోమవారం బీరువా కింద ఏ ఆకును పెట్టాలో తెలుసుకునే ముందు చాలామంది బీరువా విషయంలో తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆ పొరపాట్ల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలగదు. ఇంటిలో లక్ష్మీ స్వరూపంగా భావించే బీరువాను చాలా పవిత్రంగా భావించి కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలని పండితులు అంటున్నారు. మరి బీరువా విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుందో, ఇంట్లో డబ్బు నిలుస్తుందో ఇప్పుడు మనం ఇంట్లో డబ్బు నిలుస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక మంచి కథను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. అడవి పక్కన ఉన్న ఒక చిన్న గ్రామంలో ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతడు ఒక రోజు పని మీద అడవి మార్గం నుంచి నడుచుకుంటూ వస్తూ ఉండగా పక్కనే అగ్నిలో ఆహుతి అవుతున్న పొదళ్ళు కనిపించాయి. అందులో ఒక పాము చిక్కుకొని తప్పించుకోలేక ఏడుస్తూ ఆ దారిలోనే పోతున్న బ్రాహ్మణుణ్ణి చూసి, అయ్యా, నన్ను ఎలాగైనా ఈ మంటల నుండి కాపాడి పుణ్యం కట్టుకోండి అని దీనంగా వేడుకుంటుంది. బ్రాహ్మణుడికి జాలి కలిగింది. వెంటనే ఆ చుట్టుపక్కల అంతా కూడా వెతికి ఒక పొడవాటి కర్రను సంపాదించి తన చేతిలో మూట సంచిని అగ్గికి తగలకుండా దానిని జాగ్రత్త పాము దగ్గరకు చేర్చాడు. పాము గుబుక్కున సంచిలోకి దూరగానే బ్రాహ్మణుడు జాగ్రత్తగా ఆ కర్రను సంచితో సహా బయటకు లాగి దగ్గరలో ఉన్న వేరే పొదల్లోకి పోయి ఆ పామును అక్కడ వదిలాడు. సంచిలో నుంచి పాము బయటకి రాగానే, ఓరి, మీ మానవ జాతిని నమ్మరాదు. మీరు మమ్ములను కర్రలతో కొట్టి చంపుతారు. అందుకని ఇప్పుడు నేను నిన్ను చంపుతాను అని ఈ మనిషిని పగబట్టిన లేచి బ్రాహ్మణుడిని కాటు వేయబోయింది. తరుముకుంటూ వెళ్ళిపోతూ ఉండగా ఒక నక్క పరిగెత్తుకుంటూ బ్రాహ్మణుడిని చూసి, ఏమైంది, ఎందుకు పరిగెడుతున్నావు అంది. బ్రాహ్మణుడు ఆయాసంతో, భయంతో, నోటి మాట వణుకుతో నిలబడి ఉన్నాడు. వెనుక తరుముకుంటూ వస్తున్న పాము జరిగిందంతా కూడా నక్కకు చెప్పింది. అదంతా విన్న నక్క పాము మాటలు అర్థం కానట్లు ముఖం పెట్టింది. ఇదంతా పొడవు ఉన్న నువ్వు అస్సలు ఈ సంచిలోకి ఎలా దూరావు? అది ఎలా ఉంచితే బ్రాహ్మణుడు నిన్ను ఆ మంటల నుంచి బయటకు ఎలా తెచ్చాడు? ఏమో, నీ మాటలు
విచిత్రంగా ఉన్నాయి, నువ్వు నిజమే చెప్తున్నావా అని అడుగుతుంది. నేను నమ్మలేను, అది నిజంగా నక్క బావ, నేను ఈ సంచిలో పట్టాను, కావాలంటే చూడు అంటూ పాము మళ్ళీ సంచిలోకి దూరింది. నక్క వెంటనే బ్రాహ్మణుడికి సైగ చేసింది. అర్థం చేసుకున్న బ్రాహ్మణుడు కర్రతో సంచిని మళ్ళీ మంటల్లో పొదల్లో వదిలేశాడు. బ్రాహ్మణుడిని చంపాలని చూస్తావా, నీకు ఇదే తగిన శిక్ష, అనుభవించు అంది నక్క పాముతో. ఆ తరువాత ఈ బ్రాహ్మణుడు నీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నావు కదా, మళ్ళీ ఇటువంటి పొరపాటు చేయకు, ఇక నీ దారిన నువ్వు వెళ్ళు అని చెప్పింది నక్క. వెళ్ళిపోయింది. ఇక బ్రతుకు జీవించకుండా అనుకోకుండా బ్రాహ్మణుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక కథలోనికి నీతి ఏమిటి అంటే దృష్టులను ఎప్పుడు కూడా దూరంగా ఉంచాలి. రేపు సోమవారం రోజు ఆకును పెడితే మీ బీరువా అంతా డబ్బుతో నిండిపోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రేపు ఉదయం తలా స్నానం చేసి దీపారాధన చేయండి. ఇలా మీ దగ్గరలో ఉన్న ఏదో ఒక గుడికి వెళ్ళండి. ఒక రావి ఆకును తెచ్చుకోండి. ఒకవేళ మీ ఇంటి దగ్గరలో ఏదైనా రావి చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి ఆ ఆకును తెచ్చుకోండి. ఒకవేళ మీకు గుడిలో ఉండే రావి ఆకు తెచ్చుకోవాలని అనుకుంటే తెల్లవారుజామున లేచి స్నానం చేసి గుడికి వెళ్ళి రావి ఆకును తెచ్చుకోండి. గుడిలో పూజ చేసే రావి చెట్టు నుండి ఆకును తెంపరాదు కాబట్టి కింద పడిన రావి ఆకును తెచ్చుకోండి. ఇక ఆకు మంచిగా ఉండాలి. పూజ చెయ్యని రావి చెట్టు నుండి ఆకును తెంపి తెచ్చుకునేవారు ముందుగా ఆ చెట్టుకు నమస్కరించుకొని పసుపు నీటిని సమర్పించి ఆకును తెంపాలి. ఇలా రావి ఆకును ఇంటికి తీసుకొని వచ్చిన తరువాత ఆకును నీటితో శుభ్రం చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మీరు పరిహారం వాడే రావి ఆకుకు కాడ ఉండాలి. అలా ప్లేట్లో పెట్టిన తర్వాత కొంచెం పసుపు కుంకుమలను కూడా గిన్నెలో వేసుకొని అందులో గంగాజలం వేసుకొని కలపాలి. ఈ పూజ స్టోర్లో గంగాజలం దొరుకుతుంది కాబట్టి ఈ పరిహారంలో గంగాజలం ఉపయోగించడం మంచిది. పసుపు కుంకుమ పేస్ట్లా చేసి మీ చిటికెన వేలుతో ఓంకారం గుర్తును వేయాలి. ఈ ఓంకారం గుర్తు వేసే ముందు మీ మనసులో శివ పంచాక్షరి మంత్రాన్ని మాత్రమే జపించాలి. మనసును లగ్నం చేసుకొని పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. శివ పంచాక్షరి మంత్రం జపిస్తూ ఈ ఆకుపైన ఓంకారం రాసి శివుడి పటం ముందు లేదా లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీ ఆర్థిక పరంగా ఏ సమస్యలు ఉన్నాయో వాటిని చెప్పుకోండి. ప్లేట్ను తీసుకొని వెళ్ళి మీ బీరువా కింద పెట్టండి. నువ్వు బీరువా కింద పెట్టే ముందు వీలైతే ఆ బీరువా కింద పద్మ ముగ్గు కూడా వేయండి. ఇలా రేపు సోమవారం రోజున రావి ఆకు పెట్టడం వలన మీకు ధన సమస్యలు కూడా తీరిపోతాయి. రావి చెట్టు విష్ణుమూర్తి స్వరూపమని పండితులు అంటున్నారు. రావి చెట్టును పూజించి ఆ చెట్టు నుండి రాలిపడిన ఆకును బీరువా కింద పెట్టడం వలన మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆర్థికంగా ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ బీరువాలో దాచిపెట్టిన డబ్బు రెట్టింపు అవుతుంది. కాబట్టి రేపు సోమవారం ప్రతి ఒక్కరు కూడా బీరువా కింద ఈ ఆకును పెట్టి శుభ ఫలితాలను పొందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.